మరికొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా టైటిల్ కోసం భారత్ న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట భారత్ బ్యాటింగ్ చేస్తే 200 పైనే స్కోర్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ కొట్టినా టీమిండియా చేంజింగ్ చేస్తుందని ధీమాగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్ పై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఏదైతే టీ20 వరల్డ్ కప్ ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఏదైతే ఇండియా న్యూజిలాండ్కి తలపడనుంది. అయితే సాయంత్రం ఈ మ్యాచ్ జరగనుంది. మొత్తంగా భారత్తో అయితే మాత్రం భారతదేశంలో ప్రజలందరూ కూడా ఫైనల్కి మ్యాచ్ వచ్చినందుకు చాలా ఏదైతే మన ఇండియా ఫైనల్ దాకా వచ్చి ఆ ఫైనల్ కప్పు కొట్టాలని కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం గుంటూరులోనే నారా చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ మ్యాచ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మన ఇండియాలో అలాగే మన గుంటూరులో చూసుకుంటే గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా చాలా వరకు క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉంటారు. అలాగే క్రికెట్ అంటే ప్రాణంగా ఆటలాడే విద్యార్థులు కానీ ఇంకా విద్యార్థి దశ దాటిన వాళ్ళు కూడా చాలా వరకు కూడా క్రికెట్ అభిమానులుగా ఉంటారు. వాళ్ళు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు గ్రౌండ్లో ఇక్కడ చూసుకుంటే ఇప్పటికి మ్యాచ్ ఒకటి జరుగుతుంది. వారికి సంబంధించి బ్యాటింగ్ దిగిన వారికి సంబంధించి ఇక్కడ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా ఏంది అసలు పరిస్థితి మన ఇండియా మ్యాచ్ ఫైనల్కి రావటం మీరు ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఏంటి అసలు? ఇండియా ఫైనల్కి రావడం అనేది చాలా శుభసూచకం. ఈరోజు కనుక మ్యాచ్ మనం తప్పకుండా కప్పు గెలుస్తున్నాం. ఎందుకు అని అంటే అసలు ముందు నుండే ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుండే చూసుకుంటున్నాం ఇండియా ఎలా ఆడుతుంది అనేది. మనం ఇది డిసైడెడ్ మ్యాచ్ అయిపోతుంది, వన్ సైడ్ వార్ అనమాట. ఇంకా ఏం చెప్పాలి అని అంటే ఇక్కడ ఎలా అయితే మనం క్రికెట్లో కప్పు కొట్టాలనుకుంటున్నాం, ఇండియా కూడా కప్పు కొట్టాలని అందరం అభినందిస్తున్నాం. మొత్తంగా ఇప్పుడు సాయంత్రం ఎవరెవరు టీంలో ఉండబోతున్నారు అంటారు, అసలు ఏంటి అసలు? నాకు తెలిసి జట్టులో ఎటువంటి మార్పు ఉండదు. ఎలా అయితే మనం సెమీస్లో ఇంగ్లాండ్ని చిత్తు చేసామో అదే విధంగా న్యూజిలాండ్ కూడా చిత్తు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఆ ఇండియా టీంకి మద్దతుగా పూజా కార్యక్రమాలు కానీ మసీదుల్లో ప్రార్థనలు కానీ క్రిస్టియన్ ప్రార్థనలు కానీ ఈ విధంగా జరుగుతుంది. అంటే మన దేశంలో మన క్రికెట్ అంటే ఎంత అభిమానం ఉంది, ఏంటి అసలు ఈ విధంగా ఎందుకు ఎంత అభిమానం ఉందంటారు? భారతదేశంలో క్రికెట్ అనే దాన్ని ఒక ఆటగా కాకుండా దాన్ని ఒక మతంగా భావిస్తే దాంట్లో సచిన్ ఘాట్గా పూజిస్తారండి. అన్ని మతాలు కుల మతాలు అన్నిటికీ విభేదం లేకుండా క్రికెట్ని ఒక ఇదిగా భావిస్తారండి. దేశం అంతా ఒకటే అని చాటడానికి అందరూ క్రికెట్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. క్రికెట్లో అందరూ ఒకటే, దాంట్లో మతం కులం అనే భేదం ఏమి ఉండదు. అందరూ కలిసికట్టుగా ఆడతారు. ఈరోజు మన వాళ్ళు వరల్డ్ కప్ గెలవాలని మేము అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మామూలుగా అసలు ఫస్ట్ బ్యాటింగ్ దిగితే ఎలా ఉండబోతుంది అంటారు, లేకపోతే సెకండ్ బ్యాటింగ్ దిగితే ఎలా ఉండబోతుంది అంటారు? స్కోర్ అసలు ఎంత దాకా వెళ్ళవచ్చు అనే అవకాశం ఉంది ఉన్న ఎస్టిమేషన్ ప్రకారం మన ఆలోచన? నరేంద్ర మోడీ స్టేడియంలో సెకండ్ బ్యాటింగ్ కొంచెం డ్యూ ఉంటుంది కాబట్టి మనకి ఫేవర్ ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ అయితే బెటర్, ఆర్ ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్ అయినా మనోళ్ళు మంచి టార్గెట్ ఇస్తే 200+ ఇస్తే చాలా బాగుంటుంది. మనోళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా మనోళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. సెకండ్ బ్యాటింగ్ అయితే ఇంకా బెటర్. మొత్తంగా అయితే ఇండియా 100%గా గెలుస్తుంది. ఏదైతే ఈ 100% గెలుస్తుంది, మన భారత్ అనేది విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు అసలు అందరం కూడా గెలుపు తథ్యం అని అయితే మేము భావిస్తున్నాం. అదేవిధంగా మేము కూడా ప్రస్తుతం ఇక్కడ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం. అంటే మాకు ఎంత పిచ్చో క్రికెట్ అంటే మేము ఇక్కడ మీరు చూస్తున్నారని కూడా ఏదైతే క్రికెట్ ప్లేయర్స్ కానీ అలాగే స్థానికంగా ఉన్న ఇక్కడ ఆస్వాదించడానికి వచ్చిన ప్రజలు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క క్రికెట్ అభిమానులకి ఈరోజు సాయంత్రం పండగ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే సాయంత్రం మ్యాచ్ జరగనున్న నేపథ్యం ఏదైతే మ్యాచ్లో 200+ అయితే దాటి కొడతారు. మన వాళ్ళు తర్వాత బ్యాటింగ్ దిగినా సరే చేజింగ్ అయితే కంపల్సరీ చేసి విన్ అయితే సాధిస్తారని గౌరవంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్ గుంటూరు నుంచి.